హలో అండి. టుడే లైబ్రరీకి వెళ్ళాము. మా కిడ్స్ స్కూల్‌కి షార్ట్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది లైబ్రరీ. బుక్స్ రిటర్న్ చేయడానికి వెళ్ళాము. బుక్స్ రిటర్న్ చేయాలి అంటే అందులో ఇన్సర్ట్ చేసేయడమేనండి. మన నేమ్‌తో చెక్ లిస్ట్‌లో యాడ్ అయ్యి ఉంటాయి కదా! వారు అవి చెక్ చేసిన వెంటనే రిమూవ్ చేసేస్తారు. మనం ఏదైనా బుక్ కావాలి అంటే మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఆ బుక్ అవైలబుల్‌గా ఉన్నప్పుడు మనకు మెయిల్ వస్తుందండి. ఇలా ర్యాక్స్‌లో యాడ్ చేసి పెట్టేసుంటారు. మనం వెళ్లి కలెక్ట్ చేసుకోవడమేను. స్కూల్‌లో కొన్ని బుక్స్ టీచర్స్ రికమెండ్ చేస్తారండి. అవి అవైలబుల్‌గా లేకపోతే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. టుడే అవైలబుల్‌గా ఉందండి. మేము తీసుకోవడానికి వెళ్ళాము. ఇలా సిస్టమ్స్ కూడా ఉంటాయండి. మనకి లైబ్రరీ కార్డ్ ఉంటుంది కదా! ఆ నంబర్ మనం యాడ్ చేస్తే 1 అవర్ కిడ్స్ ప్లే టైమ్ అలా ఉంటుంది. వారు ఆడుకుంటూ ఉంటారు అందులో. టుడే మేము వెళ్ళిన డే ప్రోగ్రామ్ జరుగుతూ ఉందండి. ఓల్డ్ టీ షర్ట్స్‌తో బ్యాగ్స్ ప్రిపేర్ చేపించడం. పెద్ద స్క్రీన్స్ ఉంటాయండి ఒక రూమ్‌లో. అందులో ప్లే చేస్తూ ఉంటారు. ఒక ఆవిడ ఉంటారు. గైడ్ చేస్తూ ఉంటారు కిడ్స్‌కి ప్రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారండి. మార్కరు, సిజర్స్, టీ షర్ట్స్ అన్నీ టేబుల్ మీద అరేంజ్ చేసి పెట్టేసుంటారు. జస్ట్ కిడ్స్ ప్రిపేర్ చేపించడమే. ఇలాంటి యాక్టివిటీస్ లైబ్రరీస్‌లో ఇక్కడ చాలా అవైలబుల్‌గా ఉంటాయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ లైబ్రరీకి వెళ్ళినప్పుడు. మనకి ఇన్‌కేస్ టైం లేకపోయినా ఆన్‌లైన్‌లో మనం జాయిన్ అవ్వచ్చండి. ఇంగ్లీష్ క్లాసెస్ కూడా అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనల్ని డ్రాప్ చేసేవారు ఎవరు లేకపోయినా ఆన్‌లైన్‌లో మనం రిజిస్టర్ చేసుకొని క్లాసెస్ వినొచ్చండి. ఇంగ్లీష్ క్లాసెస్ ఇక్కడ యాక్సెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది కదా! మనం క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటే అవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. కిడ్స్‌కి కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి. వీకెండ్స్, వీక్ డేస్, స్టోరీ టైమ్, స్మాల్ కిడ్స్‌కి కూడా స్టోరీ టైమ్ అలా ఉంటాయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్‌సైడే ప్లే ఏరియా కూడా ఉంటుందండి ఇక్కడ లైబ్రరీలో. ఔట్ సైడ్ ఉంటుంది, ఇన్‌సైడ్ ఉంటుంది. చూసారా కిడ్స్‌కి చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండే టాయ్స్ అన్నీ ఉంటాయండి. ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని ఇలా స్క్రీన్స్ పెట్టేసుంటారు. అందులో స్క్రోల్ అవుతూ ఉంటాయండి. మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. మన జిప్ కోడ్‌లో ఏ లైబ్రరీ అయితే ఉంటుందో అక్కడ మనం ఐడీ కార్డ్ సబ్మిట్ చేసామనుకోండి మనకి లైబ్రరీ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ టైంకి వెళ్ళి అటెండ్ అవ్వచ్చండి టైం ఉన్నప్పుడు. మనం లైబ్రరీలో బుక్స్ తీసుకున్నప్పుడు 2 వీక్స్‌లో మనం రిటర్న్ చేసేయాలండి. లేదు ఆ బుక్ మనకి కొన్ని డేస్ మన దగ్గరే పెట్టుకోవాలి అంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు మాక్సిమం మనం పెట్టేసుకోవచ్చండి మన దగ్గరలో. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.